హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ అండి. సింపుల్ ఇంట్రెస్ట్లో నేను ఆల్రెడీ ఒక పార్ట్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరైతే ఆ పార్ట్ అయితే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, అలాగే కార్డ్స్లో కూడా లింక్ని అయితే వదిలేస్తాను. దయచేసి ఆ వీడియో అయితే చూసిన తర్వాత ఈ వీడియోకి అయితే రండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్ గమనిస్తే యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో ఇలాంటి క్వశ్చనే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే ప్రీవియస్ వీడియోలో లాస్ట్ ప్రాబ్లం చూస్తే కనుక ఇలాంటి క్వశ్చనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో ఏంటంటే బోత్ డేస్ ఇంక్లూడెడ్ అని మాత్రం మెన్షన్ చేయలేదండి. సో ఈ క్వశ్చన్లో, ఈ పర్టికులర్ క్వశ్చన్లో బోత్ డేస్ ఇంక్లూడెడ్ అని ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక్కసారి గమనిద్దాం. The simple interest on 7300 from 7th June 1976 to 8th October 1976 both days included at 5% per annum అండి. అంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. ఈ సింపుల్ ఫార్ములా మనకు తెలుసు, ఓకేనండి. మనకి ఇందులో ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడండి? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 7300 రాసేసాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఎంత ఇచ్చాడండి? 5% ఇచ్చాడు. రేట్ పర్సెంట్ 5% ఇచ్చాడండి, ఓకేనా. నెక్స్ట్ టైం చూడండి ఎలా ఇచ్చాడండి? 7th June 1976 నుంచి 8th October 1976 బోత్ డేస్ ఇంక్లూడెడ్ అన్నాడు. బోత్ డేస్ ఇంక్లూడెడ్ అంటే మనం ఫస్ట్ రోజుని, ఇనీషియల్ రోజుని కౌంట్ చేయాలి, అలాగే ఎండింగ్ రోజుని కౌంట్ చేయాలి. అంటే అమౌంట్ తీసుకున్న రోజుని కౌంట్ చేయాలి, అమౌంట్ ఇచ్చేసే రోజుని కూడా మనం కౌంట్ చేయాలి. ఇది మెన్షన్ చేయని పక్షాన మనం మాత్రం అమౌంట్ తీసుకున్న రోజుని మనం కౌంట్ చేయమండి. ఓన్లీ అమౌంట్ ఇచ్చే రోజుని మాత్రమే కౌంట్ చేస్తాము. అది ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. జూన్లో ఎన్ని డేస్ ఉంటాయండి? 30 డేస్ ఉంటాయి. 30 డేస్లో అంటే నేను 7th June కూడా నేను కన్సిడర్ చేయాలి కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయండి? సో 24 డేస్ ఉంటాయి, ఓకేనండి, జూన్ మంత్. నెక్స్ట్ జూలైలో ఎంత ఉంటాయండి? 31 డేస్. నెక్స్ట్ ఆగస్ట్లో 31 డేస్ అండ్ సెప్టెంబర్లో 30 డేస్ అండ్ అక్టోబర్లో ఈ డేని కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి 8 డేస్ అండి, ఓకేనండి. శ్రద్ధగా గమనించండి. జూన్లో 30 డేస్ ఉంటాయి, జూలైలో 31 డేస్ ఉంటాయి, ఆగస్ట్లో కూడా 31 డేస్ ఉంటాయి. సో 30, 31, 30 అన్నట్టు మనం కన్ఫ్యూజ్ అవ్వకండి. జూలై అండ్ ఆగస్ట్ ఈజ్ 31 డేస్, ఓకేనండి. కౌంట్ చేసేద్దాం, యాడ్ చేసేద్దాం. 62 plus 8 is 70, 70 plus 30 is 100 plus, so 124 డేస్ వచ్చిందండి. సో దీన్ని ఇయర్స్లో కన్వర్ట్ చేయండి. ఇయర్స్లోకి కన్వర్ట్ చేస్తే 365 ఇయర్స్ అవుతుంది, ఓకేనండి. సో మనకి టీ వాల్యూ కూడా వచ్చేసింది. సో మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయచ్చు సింపుల్గా. పి ఎంతండి? 7300 ఇంటూ టైం ఎంతండి? 124/365 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతండి? 5 ఇచ్చాడు బై 100. సో గమనించండి, దీన్ని క్యాన్సిలేషన్ చేయండి. 2 zeros గెట్ క్యాన్సిల్. 73 5 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది. మనకి ఆన్సర్ 124 వచ్చిందండి, ఓకేనండి. సో ఈ విధంగా అయితే మనం క్యాల్కులేట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూసే ముందు ఒక 2 ఫార్ములాస్ అయితే చూద్దామండి. ఆ 2 ఫార్ములాస్ చెప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. సో మనకి సింపుల్ ఫార్ములా అనేది తెలుసండి. అదేంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 అనే ఫార్ములా తెలుసు, ఓకేనండి.
ఈ ఫార్ములా తెలుసు. కొన్ని క్వశ్చన్స్లో ఏ విధంగా అడగడం జరుగుతుందంటే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అమౌంట్ టు బి ఆర్ అమౌంట్ అని చెప్పి అలా అడగడం జరుగుతుంది. సో అసలు అమౌంట్ అనే దానికి ఫార్ములా ఏంటి అని అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనండి, అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ. సో ఇది మనం చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇది మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా అండి. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ అమౌంట్ ఇచ్చి అంటే మనకి అమౌంట్ ఇచ్చి టైం ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి మనల్ని ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రిన్సిపల్ కనుక్కోమన్నాడు అనుకోండి, 100 ఇంటూ A/100 ప్లస్ టీఆర్ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫార్ములా అండి. ఓకేనండి, సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఏ సమ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ 7.1/2% per annum amounts to 4,502.25 rupees after 6 years. Find the sum. ఇక్కడ శ్రద్ధగా గమనిస్తే మనకి అమౌంట్స్ టు అని ఇచ్చాడు అని అంటే కనుక అది అమౌంట్ కింద లెక్కలోకి వస్తుందండి. సో మనకి అమౌంట్ ఇచ్చాడు అని అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిన్సిపల్ అని అర్థం ఈజ్ ఈక్వల్ టు 4502.25. ఓకేనండి, ఇందాక చెప్పిన విధంగానే ఏమిటి అని అంటే మనకి అమౌంట్ ఇచ్చాడు, అలాగే టైం ఇచ్చాడు. టైం ఎంత అండి, 6 years ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, ఎంతండి 7.1/2% అంటే 15/2 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. చూడండి, అమౌంట్ ఉంది, టైం ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో ఈ మూడు మనకి కనిపించగానే గుర్తొచ్చే ఫార్ములా ఏమిటండి, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఇక్కడ గమనించాలి, ఫైండ్ ద సమ్ అన్నాడు. సమ్ అన్నా క్యాపిటల్ అన్నా ప్రిన్సిపల్ అన్నా ఒకటే అని నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో సమ్ అంటే ప్రిన్సిపల్ కదండి. సో ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. ఫార్ములా ఏంటండి, 100 ఇంటూ అమౌంట్ బై 100 ప్లస్ టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 100 ఇంటూ అమౌంట్ ఎంతండి 4502.25 బై 100 ప్లస్ టైమ్ ఎంత అండి 6 years ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ 15/2. ఓకేనండి, సో దీన్ని సింపుల్గా సింప్లిఫికేషన్ చేసేద్దాం. సో 100 ఇంటూ అదంటే ఎంత అవుతుందండి, 2 decimals జంప్ అవుతుంది కాబట్టి ఎంత అవుతుంది. నెక్స్ట్ ఇది 3 times పోతుంది, 15 3s 45 అండ్ 100 ప్లస్ 45 ఇస్ 145. ఓకేనండి, 145 అంటే 3105 అవుతుందండి. ఓకేనండి, మన ప్రిన్సిపల్ వచ్చేసరికి 3105 అవుతుంది. సో ఈ విధంగా అయితే క్యాల్కులేట్ చేయొచ్చండి. నెక్స్ట్ ప్రాబ్లంకి అయితే వెళ్ళిపోదామండి. సో ద నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 5200 in 5 years and to 5680 in 7 years at simple interest. The rate of interest per annum is. సో ఇక్కడ మనకి 2 అమౌంట్స్ అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా 2 పీరియడ్ ఆఫ్ టైమ్స్ అంటే 5 years 7 years అనేది ఇవ్వడం జరిగింది అట్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 2 కూడా సేమ్ సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చాడు ఇక్కడ. సో మనకి ఏం తెలుసండి, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు. సో ఒక్కొక్క అమౌంట్ గురించి మాట్లాడదాం. ఒక్క అమౌంట్ గురించి మాట్లాడితే 5 yearsకి ఎంత అమౌంట్ అండి,
5200 అనేది అమౌంట్. ఇంకొక అమౌంట్ కూడా రాద్దాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కదండి, అదే రాశాను. ఫర్ 7 years. ఫర్ 7 yearsకి అమౌంట్ ఎంత ఇచ్చాడండి? 5680 ఇచ్చాడు. సో అదే రాశాను. ఇక్కడ వరకు ఓకే కదండి. ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు ఈక్వేషన్స్లా కనిపిస్తున్నాయి కాబట్టి మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మనకి ఈజీ అవుతుంది. సో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో కూడా సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఇంకా ఈజీ అవుతుంది సింప్లిఫికేషన్. సో దట్ నేను ఈ రెండాట్ల యొక్క డిఫరెన్స్ తీసుకుంటున్నాను. డిఫరెన్స్ తీసుకుంటే P మైనస్ P క్యాన్సిల్ అయిపోతుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 7 years మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years ఎంత అవుతుందండి? 2 years అవుతుంది. ఫర్ 2 years. సో 5680 మైనస్ 5200 ఎంత అవుతుందండి? 480 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years 480 అయినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year ఎంత అవుతుందండి? 240 అవుతుంది. ఓకేనండి. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్క సంవత్సరానికి 240 వచ్చిందండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఒక్క సంవత్సరానికి 240 వస్తే మనకి 5 yearsకి ఎంత అవుతుందండి? 240 into 5 అవుతుంది, అంటే 1200 అవుతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years 1200 వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years 1200 వచ్చింది కాబట్టి 5 yearsకి 1200 వచ్చింది కాబట్టి మనకి ఒక ఫార్ములా తెలుసండి. ఏంటండి? ఇప్పుడే మాట్లాడుకున్నాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో దీంట్లో ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక అమౌంట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్గా అవుతుంది. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంతండి? 5 years గురించి మాట్లాడుకున్నాం కాబట్టి 5 years అమౌంట్ రాద్దాం. 5200 మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 5 years ఎంత వచ్చింది? 1200 వచ్చింది. 5200 మైనస్ 1200 వచ్చేసి 4000 అవుతుంది. సో ఇది మన ప్రిన్సిపల్ అవుతుంది. మనల్ని ఏం అడిగాడండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అడిగాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిగాడు. మనకి ప్రిన్సిపల్ తెలుసు. ఓకేనండి, ప్రిన్సిపల్ తెలుసు, టైం తెలుసు, అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కూడా తెలుసు. మనకి తెలిసిన ఫార్ములా ఏంటండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి మనకి 5 yearsకి? 1200 రాసేసాను. ప్రిన్సిపల్ ఎంత వచ్చిందండి? 4000, అది కూడా రాసేసాను. టైము అంటే ఇది 5 yearsకి కదండి 1200 అనేది. సో టైం 5 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు, అదే రాశాను. అండ్ 100. సో సింప్లిఫికేషన్ చూడండి. 2 zeros గెట్ క్యాన్సిల్. దిస్ జీరో విల్ గెట్ క్యాన్సిల్. అండ్ 5 ఏమో 120 24 times పోతుంది. 4 ఏమో 6 times పోతుంది. సో R ఈజ్ ఈక్వల్ టు 6. అంటే రేట్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు 6% వచ్చిందండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం వచ్చేసి 6 వచ్చిందండి. ఓకేనండి, ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్కి అయితే వెళ్ళిపోదామండి. సో ఈ క్వశ్చన్ గమనిస్తే, ఏ పర్సన్ డిపాజిటెడ్ 400 rupees for 2 years, 1000 for 4 years and 1200 for 6 years. He received the total simple interest of 1200. The rate of interest per annum is. ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండి. మనకి తెలిసిన బేసిక్ ఫార్ములా ఏంటో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మూడాట్లని కలిపి 1200 ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ మూడాట్లకి 1200 ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేసేద్దాం. ఎలాగా అనుకుంటున్నారా? చూడండి. సో మనకి ఏం తెలుసండి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేది తెలుసు. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ నేను రాస్తున్నాను. 1200 ఇచ్చాడు కాబట్టి ఇది మూడాట్లకి కలిపి మనకి ఇచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు, సో మనం ఇటు సైడ్ మూడాట్లకి కలిపిన సింపుల్ ఇంట్రెస్ట్ రాస్తే ఇటు సైడ్ మనం మూడాట్లకి కలిపిన PTR/100 రాసుకోవాలి. సో ఫస్ట్ దానికి చూద్దాం. ఫస్ట్ దానికి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చాడండి? 400 ఇచ్చాడు. ఇంటూ టైం ఎంత ఇచ్చాడండి? 2 ఇచ్చాడు.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి, తెలీదు. సో తెలియనప్పుడు ఆర్ రాసుకుందాం బై 100 ప్లస్ సెకండ్ దానికి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి 1000 ఇంటూ టైం ఎంత అండి 4 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలీదు బై 100. సో అలాగే థర్డ్ది 1200 ఏమో ప్రిన్సిపల్ ఇచ్చాడు ఇంటూ టైం 6 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియదు బై 100. సో చూడండి ఈజీగా క్యాల్కులేట్ చేద్దాం. 1200 is equal to 2 zeros get cancelled, 4 2s 8R. సో ఇది 8R వచ్చింది. నెక్స్ట్ ఇది 2 zeros గెట్ క్యాన్సిల్ 40R వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ 2 zeros గెట్ క్యాన్సిల్ 12 6R 72R వచ్చింది. ఓకేనండి. సో దీన్ని యాడ్ చేసేసండి. 72 + 8 is 80, 80 + 40 is 120. 1200 is equal to 120R. So R is equal to 10%. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత వచ్చిందండి, 10% వచ్చింది. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం ఆర్ నెక్స్ట్ మోడల్ అయితే చూసేద్దామండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 850 rupees in 3 years and to 925 rupees in 4 years at some rate of simple interest. The sum is అని అన్నాడు అని అంటే కనుక సమ్ అంటే ఏంటండి, ప్రిన్సిపల్ ఫైండ్ అవుట్ చేయమని అన్నాడు. మనకి ఏమి ఇచ్చాడండి, అమౌంట్స్ ఇచ్చాడు. అమౌంట్స్ 2 అమౌంట్స్ ఇచ్చాడు. ఏంటండి అవి రాసేసుకుందాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఈజ్ ఈక్వల్ టు 850 అనేది అమౌంట్. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొక అమౌంట్ ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ప్లస్ 4 years 925 ఇచ్చాడు. ఓకేనండి. ఈ విధంగా ఇచ్చాడు. సో ఈ విధంగా ఈక్వేషన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి, సింపుల్గా సబ్ట్రాక్షన్ అనేది చేస్తాం. సబ్ట్రాక్షన్ చేసేసండి. పీపీ గెట్ క్యాన్సిల్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year. సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year 925 మైనస్ 850 అదొక 50 ఇదో 25 75 75 వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 year 75 అయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 3 years ఎంత అవుతుందండి, 225 అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ మనకి తెలిసిన సింపుల్ ఫార్ములా, మనల్ని సమ్ కనుక్కోమన్నాడు అంటే ప్రిన్సిపల్కి తెలిసిన ఫార్ములా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఎంత అండి 850 రాద్దాం మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి 225. సో మనకి ఎంత వస్తుందండి, 850 మైనస్ 225 అంటే 625 వస్తుంది. ఇదే మన ప్రిన్సిపల్. మీరు ఇంకోలా కూడా చేయొచ్చండి. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 4 years తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం సింపుల్ ఇంట్రెస్ట్ ప్లేస్లో పెడతాము, అమౌంట్ ప్లేస్లో ఏం పెడతామండి 4 years కనుక్కున్నాం కాబట్టి 4 yearsకి సంబంధించిన అమౌంట్ పెడతాం అంటే 925 పెడతాము. ఓకేనండి. ఆ విధంగా కూడా ప్రిన్సిపల్ మనకి సేమ్ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్కి అయితే వెళ్ళిపోదామండి. సో ద నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ వాట్ టైమ్ విల్ 1860 అమౌంట్ టు 2641.20 అట్ సింపుల్ ఇంట్రెస్ట్ 12% పర్ యానం. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో అమౌంట్ 2 అని ఇచ్చాడండి. అమౌంట్ 2 అని ఇస్తే అది అమౌంట్ అవుతుంది కదండి. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2641.20. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడండి 1860 ఇచ్చాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడండి 12% ఇచ్చాడు. సో ఒకటి గమనించండి, మనకి అమౌంట్ తెలుసు, ప్రిన్సిపల్ తెలుసు. దాన్ని బట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. ఎలాగా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు
అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి, అమౌంట్ ఎంత 2641.20 మైనస్ ప్రిన్సిపల్ ఎంత 1860. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి 781.20 అవుతుంది. అవుతుంది. సో ఇది మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. సింపుల్ ఇంట్రెస్ట్ తెలిసింది. సో రేట్ ఉంది, ప్రిన్సిపల్ ఉంది. సో దట్ మనం ఈజీగా టైం అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు కదండి. ఎలాగా, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనే ఫార్ములా తెలుసు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతండి 781.20 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 1860 ఇంటూ టైం మనకు తెలీదు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 12/100. సో దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే కనుక టైం ఈజ్ ఈక్వల్ టు 3.5 years వస్తుంది. ఓకేనండి, ఇది మన రిక్వైర్డ్ ఆన్సర్. సో ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేయాలండి. సో నెక్స్ట్ వీడియోలో నేను దీనికి కంటిన్యూషన్ ఇంకా ఇంపార్టెంట్ మోడల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. సో మిస్ కాకుండా ఈ వీడియో పూర్తిగా చూసి నెక్స్ట్ వీడియోకి అయితే రండి. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.